ఇటు నుంచి అటు వెళ్లారు. అక్కడ మంచి పదవుల్లో కొనసాగారు. సరిగ్గా ఎన్నికల ముందు అటు నుంచి ఇటు వచ్చారు. అయితే ఇక్కడే పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతల రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది. కారు దిగి చేయి పట్టుకున్న నేతలకు చేయి అందించే వాళ్ళు లేకుండా పోతున్నారా? సొంత పార్టీ నేతలే కాదు, జనాలు కూడా పట్టించుకోవడం లేదా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? ఆదిలాబాద్ కాంగ్రెస్ ను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ లో 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన ఆ నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించారు. అయితే 2023 ఎన్నికల ముందు కారు పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు హస్తం పార్టీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 దఫాలుగా మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముథోల్, ఖానాపూర్, బోధ్, సిర్పూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి, రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్పతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. రేఖా నాయక్ అసెంబ్లీ ఎన్నికల టైంలోనే జంప్ చేయగా మిగిలిన నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కారును వదిలి కాంగ్రెస్ లో చేరారు. కీలక నేతలు చేరారు, పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, చేరిన నేతలు స్ట్రాంగ్ అవుతారు అనుకుంటే అనుకున్నదొకటి అవుతోంది ఒకటి అన్నట్లుగా సీన్ కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ నేతలెక్కడా కనిపించకపోవడం కొత్త చర్చకు కారణం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో ఈ నేతలెవరూ కనిపించలేదు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించినా ఏ ఒక్కరినీ పలకరించకుండా వీళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భం లేదు. అయితే పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆ నేతలంతా మనోవేదనకు గురవుతున్నారట. దీంతో పార్టీకి, ప్రజలకు దూరంగా ఉంటున్నారని టాక్. ఇకటు వీళ్లు అన్ని కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలను ఆ నేతలు మరింత అవమానంగా భావిస్తున్నారు. దీంతో వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ తెర మీదకొస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ తో పాటు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపురావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అంతా ఓ గ్రూప్ గా ఏర్పడి తెగ ఫీలవుతున్నారని టాక్. అనవసరంగా బీఆర్ఎస్ ను వీడామని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ నేతలంతా ఒక గ్రూప్ గా శుభాకాంక్షలు చెబితే ఆదిలాబాద్ కు చెందిన పాత కాంగ్రెస్ నేతలంతా మరొక గ్రూప్ గా విషెస్ చెప్పారట. ఇలా ఆదిలాబాద్ లో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్న పాత, కొత్త నేతల సమన్వయ లోపం నేతలను టెన్షన్ పెడుతోంది. జిల్లాలో పరిణామాలు త్వరలో గ్రూపు రాజకీయాలకు తెరతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వేణుగోపాలాచారి పూర్తిగా పత్తా లేకుండా పోయినట్లు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు పరామర్శలకు తప్పిస్తే ఇంద్రకరణ్ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైనట్టు తెలుస్తోంది. వేణుగోపాలాచారి కూడా అప్పుడప్పుడు ముద్దోల్లో కనిపించినా కాంగ్రెస్ లో చేరాక మాత్రం అటువైపు కూడా చూడడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్లమెంట్ ఎన్నికలకు అంటీ ముట్టనట్టు ఉండటం చూస్తే ఈ మాజీల రాజకీయ భవిష్యత్ దారి తప్పిందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు పెద్దగా అటెండ్ కావడం లేదు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, పార్టీలో ఆధిపత్య పోరు భరించలేక ఆయన న్యూట్రల్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది. కొందరు పైకి కలివిడిగా కనిపించినా విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళుతున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటని హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని టాక్. ఓవరాల్ గా కారు పార్టీ వదిలిన నేతల రాజకీయ భవిష్యత్ను కారు చీకట్లు కమ్ముతున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.